హలో ఎవ్రీవన్, ఇది చూసారా ఎంత ఈజీగా ఇరిగిపోయిందో. సో అలాగే మన బోన్స్ కూడా ఇరిగిపోవచ్చు. దాన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది నార్మల్ బోన్ లో స్ట్రక్చర్ చూడండి, చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. అయితే ఆస్టియోపోరోసిస్ లో ఏమవుతుందంటే ఆ బోన్ లో గ్యాప్స్ పెరిగిపోద్ది, ఎందుకంటే బోన్ లాస్ అవుతుంది. వీళ్ళల్లో చాలా ఈజీగా బోన్ ఫ్రాక్చర్స్ అయిపోతాయి. కొంతమంది మొన్న రీసెంట్ గా పేషెంట్ జస్ట్ గట్టి కాఫ్ వచ్చింది, స్పైన్ ఫ్రాక్చర్ అయిపోయింది. కొంతమంది స్లిప్ అయి పడిపోతారు, ఆ పడిపోవడం వల్ల కూడా ఫ్రాక్చర్ అయిపోతుంది. జస్ట్ ఎక్కువ ప్రెజర్ బోన్ మీద పడినే ఫ్రాక్చర్ అయిపోతుంది. ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఫ్యాక్టర్స్ కామన్ గా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, ఎక్కువగా ఏజ్ ఉన్న అందరికి, ఇంకా కొన్ని డిసీజెస్, కాల్షియం డిసార్డర్స్, వేరే మెటబాలిక్ బోన్ డిసార్డర్స్ అండ్ అదర్ స్టిరాయిడ్స్ వాడిన వీళ్ళందరికీ కూడా రిస్క్ జోన్ లో ఉంటారు. వీళ్ళందరూ కూడా మీరు ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే డెక్సా స్కాన్ అని ఒక స్కాన్ ఉంటుంది, అందులో బోన్ స్ట్రెంత్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంటే దానికి ట్రీట్ చేయొచ్చు. నేను మీ మెటబాలిక్ బోన్ డిసీజ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా. థ్యాంక్ యూ.